ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. బాబా గారు ఈరోజు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందివ్వబోతున్నారో వీడియోలో తెలుసుకుందామా? తల్లి, ఈరోజు నీకోసం ఒక వార్తను తీసుకొచ్చాను బిడ్డా. ఈరోజే నీతో నేను ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. ఎవ్వరి దగ్గర చెప్పకుండా ఒంటరిగా విను తల్లి. అది కూడా నువ్వు ఒక్కదానివే, ఎవరూ లేని సమయంలో విను. ఈ రాత్రికే విను బిడ్డా. ఈ అవకాశం అస్సలు వదులుకోవద్దు తల్లి. ఎందుకంటే నీకోసం మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం నేను తీసుకురాలేను కదా! ఈ అవకాశాన్ని ఒక్కసారి ఇప్పుడు, ఈరోజు, ఈ క్షణం వదులుకున్నావు అంటే నిజంగా అది అంతా నీ కర్మే తల్లి. దానికి నేను కూడా మళ్ళీ ఏమీ చెయ్యలేను. నేను చెప్పేది జాగ్రత్తగా విని మసులుకో తల్లి అంటూ బాబాగారైతే ఈరోజు మనకు తెలియని ఒక సందేశాన్ని తీసుకొని వచ్చారండి. మరి బాబాగారి మాటల్లోని అర్థమేంటో, పరమార్థమేంటో తెలుసుకుందాం. ఎందుకంటే బాబాగారు ఏం చేసినా, ఏం చెప్పినా కూడా మన భవిష్యత్తుకి పునాది లాంటి మాటలే చెప్తారు. ఆ పునాది లాంటి సందేశాలనే అందిస్తారు. కాబట్టి బాబాగారి మాటల్లోని అర్థమేంటో తెలుసుకుందాం. ఇక చాలామంది అడుగుతున్నారండి, అక్క చాలా ప్రాబ్లమ్స్ వల్ల సతమతమైపోతున్నాం. ఎన్నో చోట్ల తిరిగాం. సరైనటువంటి ఫలితాలే లేవక్క. మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి, నెంబర్ చెప్పండి అంటూ చాలామంది అడిగారండి. ఇక్కడ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, శత్రు బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యల్లో ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చండి. ఎలాంటి సమస్య అయినా ఉండనివ్వండి, నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. మీ ప్రాబ్లమ్స్కి తగిన పూజలు చేసి వాటికైతే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇస్తున్నారండి. చాలా చాలా నమ్మకంగా కూడా చెప్తున్నారు. వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా గురూజీ గారి వల్ల మా ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాక చాలా హ్యాపీగా ఉన్నాం మేము అంటూ ఒక్కొక్కరు నాకు మెసేజ్లు చేస్తూ పర్సనల్గా కూడా కలిసినప్పుడు కూడా చెప్తున్నారండి. నమ్మకంతో ఒక్కసారి ఇక్కడ కాల్ ట్రై చేసి చూడండి తల్లి. ఈరోజే, ఈ రాత్రికే నేను నీతో మాట్లాడి తీరాలి బిడ్డా. నేను చెప్పేది నువ్వు ఒంటరిగా విను. ఎవ్వరూ లేకుండా, ఎవ్వరూ చూడకుండా, ఎవ్వరూ లేని సమయంలో నువ్వు మాత్రమే వినాలి బిడ్డా. ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే నీకోసం మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశాన్ని నేను కూడా తీసుకురాలేను. ఎందుకంటే ఇది నేను ఏరుకోరి నా ప్రియమైన బిడ్డల కోసం మాత్రమే ఇలాంటి అవకాశాలు తీసుకువస్తాను. ఈరోజు నీ అవకాశాన్ని వదులుకున్నావు అని అంటే ఇక మళ్ళీ నీకు జన్మలో ఈ అవకాశం దక్కదు బిడ్డ. ఇది నిజంగా నీ కర్మే అని చెప్పాలి అంటూ ఈరోజు బాబాగారైతే ఇలా అంటున్నారండి. బిడ్డ, ఈరోజైతే ఎలాగైనా సరే నీతో మాట్లాడి తీరాలి. మాట్లాడి తీరాలనే వచ్చాను బిడ్డ. ఈ విషయం ఎవ్వరి దగ్గర కూడా చెప్పకుండా నువ్వు మాత్రమే వినమ్మా. బిడ్డ, నువ్వు ఎలా ఉన్నావు తల్లి? నిన్ను చూస్తుంటే సంతోషంగా లేవని అర్థమవుతోందమ్మా. తల్లి, ఈ సాయి నీ చెంత ఉండగా భయమేల తల్లి నీకు? దిగులెందుకమ్మా? బాధపడకు, భయపడకు. నాకు నీ బాధలన్నీ కూడా తెలుసు, నీ కష్టాలన్నీ తెలుసు, నీ కన్నీళ్ళన్నీ తెలుసు. నేను ప్రతిదీ గమనిస్తూనే ఉన్నాను తల్లి. అందుకే నువ్వు సంతోషంగా లేవని తెలుసుకుని నీకోసం పరుగు పరుగున వచ్చేశాడమ్మా ఈ సాయి. నాకు తెలుసమ్మా, నీ ఎదురుచూపు అంతా కూడా ఈ సాయి కోసమేనని. కళ్ళ నిండా నీళ్లు నింపుకొని దిగులుగా, దీనంగా, దిగాలుగా కూర్చుని ఈ సాయి కోసమే కదా ఎదురుచూస్తున్నావు. నీ కళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నాయి తల్లి. నువ్వు సంతోషంగా లేవని అర్థమవుతోందమ్మా. నీ మనసులో ఎన్నో భయాలు, బాధలు నిలుపుకొని నా కోసం ఎదురుచూస్తున్నావు కదా. నీ మనసు తట్టుకోలేనంత వేదన, తపన నీలో కనపడుతున్నాయి బిడ్డ. ఏం జరుగుతుందో, ఏ క్షణం ఎలాంటి వార్త వినాలో అనే నిస్సహాయ స్థితిలో నీ మనసు కలత చెంది కూర్చుండిపోయావు కదా బిడ్డా. కానీ నీ బాబా, నీ సాయి అని నేను ఒక తండ్రిగా కష్టాల్లో ఉన్న నా బిడ్డను అలా వదిలేయగలనా? నా బిడ్డ కష్టాల్లో ఉంటే
తప్పక ఆదుకుంటాను తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను. నన్ను నమ్ము బిడ్డ. నేను నీకు సత్య ప్రమాణం చేస్తున్నాను. నువ్వు కూడా అదే నమ్మకంతో, అదే ధైర్యంతో బతుకుతున్నావు గదా బిడ్డ. నా సాయి వస్తాడో, నన్ను తప్పక ఆదుకుంటాడో అన్న నమ్మకమే నిన్ను బతికిస్తోంది. ఇంతకాలం నిన్ను నిలబడేలా చేసిందని నాకు కూడా తెలుసు బిడ్డ. అందుకే నీ సాయి నీ కోసం వచ్చాడు. నీ సాయి పాదాలు మోపిన చోట పావనమవుతుంది అన్న ఓర్పుతో, సహనంతో నా కోసం ఎదురు చూస్తున్నావు కదా. పైకి నువ్వు ఎంత నవ్వుతూ కనపడినా కూడా ఈ సాయికి నా భక్తుల కళ్ళల్లోని కన్నీరు అర్థమవుతోంది తల్లి. కానీ సాయి, నాకు అన్నీ తెలుసు అంటావు కదా. నా జీవితంలో నేను పడే ప్రతి కష్టము, ప్రతి బాధ, ప్రతి సంతోషము అన్నీ నీకు తెలుసు కదా. మరి నన్ను ఎందుకు ఇలా వదిలేశావు? నిన్ను నమ్ముకున్న వారికి ఎందుకు తండ్రి ఇన్ని బాధలు, ఇంత దుఃఖాన్ని ఇస్తున్నావు? జీవితంలో అన్ని చోట్ల కూడా నీ బిడ్డ ఓడిపోతూనే ఉంది. ఎప్పుడు గెలిపిస్తావు బాబా అని నా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను. ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే నమ్ముకున్నాను కదయ్యా. కానీ ఏ రోజు కూడా నా జీవితంలో సంతోషం అనేది చూడకుండానే బతికేస్తున్నాను. ఇంకా ఎన్నాళ్ళు ఈ కర్మలు అనుభవించాలి సాయి? ఇది ఏ జన్మలో నేను చేసిన పాపం తండ్రి. చావలేక బతకలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాను కదా. ఇంత అనుభవిస్తున్నాను. ఇంకా ఎంతకాలం బాబా ఈ ఒంటరితనం, ఒంటరి బతుకే బరువైపోతోంది తండ్రి. ఇంకా ఎంతకాలం ఈ ఒంటరి పోరాటం చెయ్యాలి నేను? నువ్వున్నావన్న ధైర్యమే నన్ను బతికిస్తోంది బాబా. కానీ అవమానాలు పడుతున్న చోట కంటికి కనిపించనంత దూరంలో ఉంటావు కదా తండ్రి. నన్ను అలా నిస్సహాయ స్థితిలో వదిలేస్తావు కదా. నాకు పరిష్కార మార్గం ఏది బాబా? అసలు నా సమస్యలకి పరిష్కార మార్గం అన్నది ఉందా లేదా తండ్రి అని ఈరోజు నీ బిడ్డ నిన్ను నిలదీస్తోంది బాబా. నీ బిడ్డ మనసులో ఎంత నొచ్చుకున్నా కూడా అది నీకు అర్థం అవ్వటం లేదు తండ్రి. నా ప్రశ్నలన్నింటికీ ఈరోజు నువ్వు సమాధానం చెప్పి తీరాలి తండ్రి అంటూ నన్ను నిలదీస్తున్నావు కదా బిడ్డ. బిడ్డ, ఎప్పుడూ కూడా ఒక్కటి గుర్తించుకోమ్మా. ఈ సాయి భక్తులకి కష్టమే రాదని ఎవరు చెప్పారమ్మా? కానీ ప్రతి చోట, ప్రతి కష్టంలో, ప్రతి సుఖంలో, ప్రతి బాధలో నేనున్నాను. ఆ కష్టం కొండంతా వచ్చి మిమ్మల్ని బాధ పెట్టేటప్పుడు దాన్ని గోరంతగా చేసి మాత్రమే మీకు ఇస్తున్నాను. ఆ గోరంతగా కూడా చేసి ఎందుకు ఇస్తున్నాను అంటే, జీవితంలో మీరు కొన్ని పాఠాలు నేర్చుకోవాలిగా. కొన్ని తప్పులు చేస్తే కొన్ని పరిణామాలు ఎలా ఉంటాయి, కొన్ని కర్మలు ఎలా ఉంటాయి, కొన్ని పాపకర్మలు ఎలా వెంటాడుతాయి, ఇలా దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది, వేదన పడాల్సి వస్తుంది, తపన పడాల్సి వస్తుంది అన్న ఆలోచన నీకు రావాలిగా. నీలో నువ్వు ఆలోచించుకుని మార్పు రావాలిగా నీలో. అందుకే ఇలా కొండంత వచ్చే కష్టాన్ని గోరంతగా చేసి ఇస్తూ ఉంటాను మీలో పరివర్తన తీసుకురావటానికి. అది అర్థం చేసుకోకుండా నా సాయి నాతో లేడు, నన్ను వదిలేశాడు, నిర్లక్ష్యం చేశాడు అంటూ నా మీదే నిందలు వేస్తే ఎలా బిడ్డ? నన్ను నిందిస్తే ఎలా తల్లి? కానీ ఒక్కటి గుర్తుంచుకో బిడ్డ, ప్రతి నిమిషం కూడా ఈ సాయి నీడలా నా భక్తుల వెన్నంటి ఉంటాడు. వారికి ఎలాంటి హాని, కీడు జరగకుండా వారు చేసిన తప్పుల వల్ల పాఠాలు మాత్రమే నేర్చుకునేటట్టు చేస్తాడు ఈ సాయి. అందుకే ఈ పాటి చిన్న చిన్న కష్టాలైనా అనుభవించాల్సి వస్తోంది బిడ్డ. బిడ్డ, నీ మనసు ఎంత నొచ్చుకున్నా వీధి నుండి తప్పించుకోలేవు కదమ్మా. అనుభవించక తప్పదు కదా తల్లి. నీ సహనం, ఓర్పు నీకు శ్రీరామ రక్ష. నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో అంత నువ్వు పరిస్థితులను తట్టుకుని నిలబడగలవని గుర్తుంచుకో బిడ్డ. అందుకే నీకు ఈ పరీక్షలు కూడా వస్తూ ఉంటాయి నీ జీవితంలో. అవి నువ్వు ఎప్పుడు ఎదుర్కొంటావో అప్పుడే నువ్వు విజేతగా మిగలగలవని గుర్తుంచుకో బిడ్డ. నీ ధైర్యమే నీకు బలం తల్లి. అదే నీకు శ్రీరామ రక్ష కూడా. ఈ సాయి ఉన్నంత వరకు నీ జీవితం సంతోషంగానే ఉంటుంది. నువ్వు మధ్యలో ఈ చిన్న చిన్న బాధలు అన్నవి ప్రతి మనిషికి తప్పవు బిడ్డ, అనుభవించే తీరాలి. కానీ నువ్వు మాత్రం నమ్మకంతో ఉండు. ఈ సాయి ఉన్నంత వరకు నీకు ఏ కష్టము రానివ్వను. ప్రతి క్షణం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటాను అనే నమ్మకంతో చివరిదాకా ఉండు తల్లి. నమ్మకాన్ని ఎప్పుడూ కూడా కోల్పోవద్దు.
నీ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా నేను నిలబెట్టుకుంటాను. నీ సాయి ఉన్నంత వరకు దేనికి కూడా నువ్వు భయపడకు. ధైర్యంగా ముందడుగు వెయ్యి. పోరాడు. మంచి రోజులు వచ్చే సమయం దగ్గరలో ఉందమ్మా. ఇంత దూరం వచ్చేశాక చివరాఖరకు చేరుకున్నాక ఆఖరి 2 అడుగులు వేయటానికి భయపడుతున్నావా? ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాలు నీ జీవిత కాలానికే ఒక పెద్ద పరీక్ష బిడ్డ. ఇది త్వరలోనే ముగిసిపోనున్నది. అంతా కూడా సక్రమంగా, సవ్యంగా అన్నీ నువ్వు కోరుకున్నట్లే జరగబోతున్నాయి. అతి తొందరలోనే నీకు నీ సంతోషం అన్నది రాబోతోంది తల్లి. మరి ఈ సాయి చెప్పిన మాటలు వింటావు కదా బిడ్డ? నా మీద నమ్మకంతో తప్పకుండా వింటావని, విని అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. ఈ భూమి మీద మనిషిగా పుట్టాక ప్రతి మనిషి కూడా కష్టాలు, కన్నీళ్లు, బాధలు అనే పరీక్షని తప్పకుండా ఎదుర్కోవాలి బిడ్డ. అప్పుడే నువ్వు జీవితం అంటే ఏంటి అని అర్థం చేసుకోగలవు. జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కొని నువ్వైతే తట్టుకోగలవు బిడ్డ. అందుకే నీకు ఇలాంటి పరీక్షలు అన్నవి ఎదురవుతూ ఉంటాయి. ధైర్యంగా వాటిని ఎదుర్కొన్న నాడే నువ్వు ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి మనిషిగా నిలబడగలుగుతావు. ఈ లోకంలో వేటి మీద కూడా అతిగా ఆశ పెంచుకోవద్దు బిడ్డ. ఎందుకంటే ఏది కూడా ఇక్కడ శాశ్వతం కాదు. అది వస్తువైనా, బంధమైనా, దేనికైనా కూడా తట్టుకోగలిగే మనోధైర్యాన్ని పెంచుకోవాలి. కోరింది జరగలేదని, కష్టం వచ్చిందని, బంధం దూరమైందని బాధపడుకు తల్లి. నా తలరాత బాగోలేదు, నా సమయం బాగోలేదు అని అస్సలు నిరుత్సాహపడుకు తల్లి. బాధలో ఉన్నప్పుడు సాయి అని పిలిచావు కదా. సాయి అని పిలిచిన నీకు కాలమంతా కూడా బాగానే ఉంటుంది బిడ్డ. నన్ను కొలిచిన వారికి ఎలాంటి గ్రహ దోషాలనేవి కూడా అంటవు బిడ్డ. ఎందుకంటే సహనం, సకలం అన్నీ కూడా నా అధీనంలో ఉంటాయి. అందుకే నీకు ఇంత కష్టం ఉందని ఎలాగైనా సరే నీతో మాట్లాడి తీరాలని నీకోసమే పరుగు పరుగున వచ్చేశాడమ్మా ఈ సాయి. నీలో నచ్చిన ఒక అంశం ఏంటో తెలుసా తల్లి నాకు? నిన్ను గాయపరిచిన వాళ్లను కూడా నొప్పించవు. నీలో నువ్వే బాధపడతావు. దీనివల్ల నీ బాబాకు నువ్వు ఇంకా 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 దగ్గరైపోయావు తల్లి. బాబా మనసుకి, నీ సాయి మనసుకి ఇంకా దగ్గరైపోయావు. ప్రియమైన బిడ్డగా మారిపోయావు. నిన్ను అవమానించారని వాళ్లకు అస్సలు శాపనార్థాలు పెట్టావు. నీది చాలా మంచి మనసు తల్లి. నిన్ను అందరూ అవమానిస్తున్నా, మోసం చేస్తున్నారని నా దగ్గర మొర పెట్టుకుంటావే గాని వాళ్లకు కూడా మంచి జరగాలి బాబా అని మాత్రమే కోరుకుంటావు. నీకు మాటిస్తున్నాను తల్లి. వాళ్ళంతట వాళ్లే వాళ్ల తప్పు తెలుసుకునేలా చేస్తాను. నీ స్వచ్ఛమైన నీ మనసు కోసమే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను తల్లి. నువ్వు నా బిడ్డవని మనసారా స్వీకరించాను. నీ జీవితంలో కష్టం, నష్టం, దిగులు, బాధ అన్నీ కూడా దూరమయ్యే రోజులు వచ్చేశాయి బిడ్డ. చీకటిలో నుంచి వెలుగులోకి రాబోతున్నావు తల్లి. అన్నీ వదులుకున్నావు కదా. నీకు కావాల్సింది నీకు నేను ఇస్తాను బిడ్డ. ఇక దేనికి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నీ సాయి తండ్రి నీ కోసం మంచి గడియలను ఆరంభమయ్యేలా చేశాడు. ఇక నీకు దేనికి దిగులన్నది ఉండదు. ఇక నువ్వు దేనికోసము ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. నీ జీవితం సంతోషంగా, ఆనందంగా ఉండబోతోందమ్మా. దానికి నీ బాబా అయిన నేను నీకు మాటిస్తున్నాను కదా తల్లి. నీ జీవితాన్ని సంతోషంగా తీర్చిదిద్దుతానని నీకు మాటిస్తున్నాను. ఎప్పుడూ కూడా నమ్మకంగా ఉంటే అంతా మంచి జరుగుతుంది తల్లి. నీ సాయి ఉండగా నీకు భయమెందుకు తల్లి? ధైర్యంగా ఉండు. ఈ సాయి ఉన్నంత వరకు నీకు ఏదీ కూడా, ఎలాంటి కీడు కూడా జరగనివ్వను అని ఈ సాయినాథుడు నీకు మాట ఇస్తున్నాడు బిడ్డ. కానీ ఒక్క మాట తల్లి, ఇప్పుడు ఈరోజు నేను చెప్పబోయే ఈ సందేశాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యంతోనో, ఏమరుపాటుతోనో, లేదంటే ఇంకొక కారణంతోనో వద్దు అని వదులుకున్నావు అంటే ఇలాంటి సందేశం నీకు మళ్ళీ ఈ జన్మలో నేను అందివ్వలేనమ్మా. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక్కసారి మాత్రమే ఏదైనా అవకాశం తలుపు తడుతుంది. ఆ అవకాశం తలుపు తట్టినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి బిడ్డ. అంతేకాని నిర్లక్ష్యంతో దాన్ని వెనక్కి తోసిపుచ్చావు అంటే మళ్ళీ జీవితంలో నువ్వు ఎంత వెతుక్కున్నా అవకాశం నీ దగ్గరకు రాదు. ఈరోజు నువ్వు తప్పకుండా ఇది విని తీరాలి బిడ్డ. నీతో మాట్లాడి తీరాలనే నేను వచ్చాను. ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే అది నిజంగా నీ కర్మ అనే అనుకోవాలి తల్లి అంటూ ఈరోజు బాబాగారైతే ఎవరైతే
నిరుత్సాహంలో, కష్టాల్లో, బాధల్లో ఉన్నారో అలాంటి వారికి చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. బాబాగారు ఏది చెప్పినా కూడా మన భవిష్యత్తుకు ఉపయోగపడేలా, మనల్ని తీర్చిదిద్దేలా, బెత్తం పుచ్చుకొని మనల్ని సరైన దారిలో పెట్టేలాంటి సందేశాలను మాత్రమే అందిస్తారు కదా! మరి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. మన వీడియో నచ్చినట్టయితే మన సాయి బంధువులందరికీ షేర్ చేయండి. అలాగే బాబాగారి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి, వినాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకందివ్వండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.